ఈ రేవంత్ రెడ్డి పాలన అపశృతులతో మొదలైంది. ఇది ఆయన జాగ్రత్త పడాలి. పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు బాగా మాట్లాడాలండి. ఎందుకంటే ఈ రాజకీయాలు ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు. అంటే ఒక తెలంగాణ తీసుకొచ్చి నెత్తిలో ఓడ్చి తీసుకొచ్చిన వ్యక్తిని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమవుతుందంటే జనంలో రివర్స్ అవుతుంది. కరెక్ట్. నిన్న మా డ్రైవర్ అన్నాడు చిత్రంగా, అంటే పాలిచ్చే ఆవుని వదిలేసుకొని బా! ఏంటంటే కాలదన్నేటువంటి దున్నను తీసుకొచ్చామని చెప్పి మా డ్రైవర్ మాట. బా! ఎంత మాట చూడండి, పాలిచ్చే ఆవు అది. పాడి ఆవు. అటువంటి ఆవును వదిలేసుకున్నమాట. వాళ్ళకి కూడా తెలియదు అనుకోండి అఫ్‌కోర్స్. ఆ! కేసీఆర్ గారికి వీళ్ళందరికీ కూడా ఇట్లాంటి ఏదైనా కుట్ర వెనక ఉందని తెలిసినట్టయితే చాలా జాగ్రత్త పడేవారు. పడేవాళ్ళు. ఎందుకంటే ఎవరికీ తెలీదు. ఆ! పంచాంగకర్తలందరూ కూడా ఆ! కేసీఆరే సీఎం అన్నారు. అవును. అక్కడికి మన వేణుగోపాల స్వామి గారు కూడా అవును. 10 ఏళ్ల పాటు కేసీఆరే సీఎం అన్నారు. ఆ! అలాగే తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఈయన 10 ఏళ్ల పాటు సీఎం అన్నారు. ఆ! ఇలాగుంటాయి మాట. అంటే ఏమిటి, జ్యోతిష్యులు కూడా మైమరిపించేటువంటి పరిపాలన సాగించిన తర్వాత కొంచెం అంటే బ్యాక్ స్టాబింగ్ ఎలాగుందో కనుక్కుంటే బాగుండేది. కరెక్ట్. అసలు ఎవరు మన చేతితో అన్నం తిన్నవాళ్ళు, మన చేతితో పదవులు అందుకున్న వాళ్ళు మనల్ని ఎలా వెన్నుపోటు పొడుస్తారు అనేటువంటి ఒక మంచితనం కావచ్చు, కరెక్ట్. ధైర్యం కావచ్చు, ధైర్యం. అతి ధైర్యం కావచ్చు. ధైర్యం. అందువలన అటువంటి ఈరోజు కొంచెం అయోమయ స్థితిలోనే ఉంది. మరి రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు? ఆయన వెనుక కూడా ఏదైనా కుట్ర జరుగుతుందా? అంటే రేవంత్ రెడ్డి నెక్స్ట్ ఈ పథకాలు ఏవి అమలు చేయలేడండి. ఓకే. వాస్తవాలు ఏంటంటే ఇప్పుడు మనకి ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చాడో అమలు చేయలేడండి. హ్మ్. ఈ డబ్బుని తేలేడండి. అక్కడి నుంచి మీకు ఫండ్స్ వచ్చే అవకాశం ఉండేదండి. ఎందుకంటే మన ఆహ్, రాహుల్ గాంధీకి ఆ స్టామినా లేదు. ఇక్కడి నుంచి ఏమైనా మీరు తీసుకెళ్తే ఆయన పుచ్చుకుంటాడు తప్ప, బికాజ్ కార్పస్ ఫండ్ అంటారు అవును. దాన్ని అవును. అందంగాన. ఆ కార్పస్ ఫండ్ మీకు అందరికీ సాయం చేయడం కోసం ఆ ఫండ్ ఉండాలంటారు. వీళ్ళు ఏమైనా అండర్‌స్టాండింగ్ పెట్టి ఆ అండర్‌స్టాండింగ్‌తో ఎంత అమౌంట్ అయితే అనుకుంటారో అక్కడ చెప్పాలి గానీ, నిధులు లేవు ఆయన దగ్గర. అవును. బట్ మన కేంద్ర ప్రభుత్వంలో నిధులున్నాయన్నమాట. నిధులుంటూ ఆయన ఒంటెత్తి కాళ్ళ మీదేమో మూడీ మీద లేవడం కూడా అది పద్ధతి కాదు. పద్ధతి కాదు. హ్మ్. మనకి కేసీఆర్ కూడా మాట్లాడాడు గానీ, నిధుల గురించి, ఈ నియామకాల గురించి, లేకపోతే నీటి గురించి ఎప్పుడు కూడా ఆయన పన్నెత్తి మాట అనలేదు. హ్మ్. అంటే అది బాధ్యత అండి. బాధ్యత. కుటుంబంలో కుటుంబ ఎగ్జాక్ట్‌లీ. పెద్దకి ఎలాగైతే బాధ్యత ఉంటుందో, అలాగే రాష్ట్రంలో అందులో కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రం అనేకమైన ఇబ్బందులు పడతాయని అందరినీ ప్రిపేర్ చేశారు. కానీ ఏ ఇబ్బంది లేకుండా ఉంది అవును. ఒకటి. అవును.